నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మరి శని దేవాలయాన్ని నిర్మించదలుచుకున్నానండి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ శని దేవాలయాన్ని నిర్మించారు. ఎందుకంటే అష్టద్వారాలతో ఈ శని దేవాలయాన్ని అనేది కూడా నిర్మించదలుచుకున్నాను. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా దాదాపుగా శనికి ప్రతి ఒక్కరి దగ్గర చూసినట్టయితే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. అది ఓకేనండి. అది కూడా మన దేవాలయంలో ప్రత్యేకంగా దాని గురించి కూడా నువ్వుల నూనెతో అభిషేకం అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా హోమగుండం ఏర్పాటు చేసి, హోమ కుండలు మొత్తం ఏర్పాటు చేసుకుని వందల సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులకు ఒక హోమ గుండం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ కూర్చొని హోమం జరిపించుకోవాలి. అట్లా కొన్ని వందల సంఖ్యలో శని భగవానుడి ముందు వందల సంఖ్యలో ఉంటాయి. అక్కడ కూర్చొని చేయాలి. హోమగుండంలో హోమం వేస్తూ మనం ఈ యొక్క ఆవు నెయ్యితో హోమం చేస్తూ స్వామివారిని తప్పకుండా స్మరించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక నల్ల క్లాతు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు, ఇవన్నీ కూడా శని మనకు త్రయోదశి గారి కొన్ని తిథులు శనివారం రోజు కానీ మనం ఈ శని పూజలు చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి కర్మలను కూడా పటాపంచలైపోతాయి. దీనికి మీరు మాకు చెల్లించేటువంటి డబ్బు ఏమి ఉండదండి. మీరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండారండి, మీకు రావడానికి ఇక్కడ మనకు భోజన వసతి అనేది కూడా ఏర్పాటు చేస్తాం. తప్పకుండా శని హోమం జరిపించుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, సంతోషం అండి. నా కళ నెరవేరుతుందండి. నా కళను నేను నెరవేర్చుకుంటున్నాను. ఆ శని భగవానుడు అందరికీ మంచి జరిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుకునేదండి, శని ఆలయ నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా మాకు తప్పకుండా అందజేయాలి. శని విగ్రహ ప్రతిష్టాపనకు, శని విగ్రహాన్ని చెక్కించుటకు కానీ, మరి శని విగ్రహ దాతలు ఎవరైనా ఉంటే తప్పకుండా ముందుకు రండి. మీకు ఆ యొక్క శనీశ్వరుడు పరమేశ్వరుడు అండగా ఎప్పుడు ఉంటాడండి. మనం ఏదైనా కూడా ఈ శని విగ్రహదాతలు ఎవరైనా కూడా వాళ్ళ పేర్లు కూడా నేను శిలాఫలకం మీద చెక్కించడం జరుగుతుంది. ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా మన దగ్గరకు వస్తారు. నాకు తెలిసి శని హోమం జరిపించుకుంటారు. మరి ఈ అవకాశం, అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి. మీకు తోచినటువంటి సహాయం అండి. ఇంత అమౌంట్, అంత అమౌంట్ కాదండి. దేవాలయ నిర్మాణానికి మీ వంతు కృషి ఏదైనా ఉంటే చేయండి. అది కూడా డబ్బు రూపంలో లేనటువంటి వారు, ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఐరన్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఐరన్కు పంపిస్తే చాలండి. సిమెంటు ఫ్యాక్టరీ ఓనర్స్ ఉంటారు, సిమెంటు ఉంటాయి, కొందరికి సిమెంట్ షాపులు ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళకు తోచినట్టుగా సిమెంట్ పంపించడం, ఐరన్ పంపించడం, ఇసుకను సప్లై చేయడం, బ్రిక్స్ను సప్లై చేయడం. ఎవరైనా మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో మీకు తోచిన సహాయం చేయండి. డబ్బు రూపంలో అవసరం లేదండి. ఎందుకంటే ఈ రోజులలో మనకు అనుమానం అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఎందుకంటే దీనిలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టారో లేదో అని ఒక ఆలోచన వస్తుందండి. అదే వస్తు రూపంలో ఇచ్చారనుకోండి, ఇంకేం ఉండదండి. చక్కగా ఆడ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు మీకు కొన్ని కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డ్స్ జీవిత కాలంలో కొన్నిసార్లు మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చండి. ప్రత్యేకంగా ఉంటాయి పూజలు, ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఆ సాక్షాత్తు ఆ శనీశ్వరుని ముందే కూర్చుంటారు మీరు. ఆ కొన్ని కార్డ్స్ ఉంటాయండి. ఎన్నో వేల కొద్ది హోమగుండాలు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఆ అష్టద్వారాల ముందే ప్రత్యక్షంగానే మీరు అక్కడ కూర్చోవడానికి హోమగుండం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా. ఇప్పుడు మనకు ఈ అష్టద్వారాలు ఉంటాయి కదా, అష్టద్వారాలలో ఈ యొక్క డొనేట్ చేసినటువంటి వారు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ అష్టద్వారాలలో కూడా ఒక్కొక్క ద్వారం మధ్యలో చక్కగా హోమగుండాన్ని ఏర్పాటు చేస్తాము. అక్కడ చక్కగా మీరు హోమం చేసుకోవచ్చండి. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి హోమగుండాలండి. కాబట్టి ఎవరైనా ఈ యొక్క శని దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.